గుడ్ మార్నింగ్ సార్. హాయ్ మా. లాస్ట్ టైం బీపీ ఎక్కువ ఉందనేసి వచ్చాను కదా సార్, ఇంకా నాకు మెడిసిన్ ఇవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు సార్. ఓకే, నువ్వు మొన్న 21 years అమ్మాయి బీపీ అని వచ్చావు నువ్వేనా? ఓకే. ఈ మధ్య చాలా మంది ఇలా యంగ్ పేషెంట్స్ బీపీ అని వస్తున్నారు. ఈ బీపీకి జనరల్గా మనం బీపీ అంటాం ఓల్డ్ ఏజ్లో, రెండు ఒకటేనా? దీన్ని హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ అంటారు. జనరల్గా బీపీ అనేది ఏజ్ రిలేటెడ్ డిసీజ్. 40 years బిలో వచ్చింది అనుకోండి, ఇది జనరల్ బీపీ కాదు. మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో వచ్చే క్యాట్రాక్ట్ చిన్నపిల్లలకు వచ్చింది అనుకోండి, దానికి జస్ట్ క్యాట్రాక్ట్ లో మనం ట్రీట్ చేసేకూడదు. ఎందుకు వచ్చిందో చూడాలి, ఆ రూట్ కాజ్ ని ట్రీట్ చేయాలి. అలాగే కూడా హైపర్ టెన్షన్ కూడా మనకి యంగ్ పేషెంట్స్ లో వచ్చింది అనుకోండి, రూట్ కాజ్ ఏంటో చూడాలి. సో మనం హైపర్ టెన్షన్ 2 types: ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే జనరల్ ఏజ్ రిలేటెడ్ వచ్చేది. 40, 45, 50 తర్వాత హైపర్ టెన్షన్ మనకి వెజల్స్ హార్డ్ అయిపోవడం వల్ల వస్తుంది. కానీ యంగ్ పేషెంట్ వచ్చింది అనుకోండి, అందులో మనకి కాజ్ ఏంటో చూడాలి. కొన్నిసార్లు మెటబాలిక్ కాజెస్ ఉంటాయి, కొన్నిసార్లు మనకి హార్మోనల్ కాజెస్ ఉంటాయి, కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కొన్నిసార్లు వేరే కాజెస్ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో కానీ యంగ్ లో కానీ ఎవరికైనా బీపీ వస్తే ఆ కాజ్ ఏంటో మీరు డిటెక్ట్ చేసుకుని దానికి ట్రీట్ చేసుకోగలిగితే క్యూర్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో హైపర్ టెన్షన్ యంగ్ వస్తే ఎందుకు వచ్చింది చూసుకోవాలి, దాని తర్వాత ట్రీట్ చేయాలి అండ్ నెగ్లెక్ట్ చేయొద్దు. నేను మీ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుర్మ.